ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి యువత హృదయాలను కొల్లగొట్టిన ఉదయ్ కిరణ్ గురించి. నువ్వు నేను, చిత్రం, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో ఆయన మనందరినీ ఎంతగానో అలరించారు. మరి ఆయన్ని అంత త్వరగా మనం ఎలా మర్చిపోగలం? ఉదయ్ కిరణ్ గారి ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగారు. వరుస విజయాలతో ఆయన దూసుకుపోయారు. యూత్ లో ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఆయన సినిమాలలోని పాటలు, డైలాగులు ఇప్పటికీ మనకు గుర్తే. అయితే ఆయన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురయ్యాయి. కెరీర్ పీక్స్ లో ఉండగానే కొన్ని కారణాల వల్ల ఆయన సినిమాలు అంతగా ఆడలేదు. ఆ సమయంలో ఆయన మానసికంగా కుంగిపోయారు. కానీ ఆయన ఎప్పుడూ ప్రయత్నాలు ఆపలేదు. మళ్ళీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు. ఉదయ్ కిరణ్ గారు కేవలం మంచి నటుడే కాదు, మంచి వ్యక్తి కూడా. ఆయన చాలా సింపుల్ గా అందరితో కలివిడిగా ఉండేవారు. ఆయన చిరునవ్వు, ఆయన మాట తీరు అందరినీ ఆకట్టుకునేది. ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఉదయ్ కిరణ్ గారి జీవితం మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. విజయం తలకెక్కినప్పుడు వినయంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎప్పుడూ ప్రయత్నాలు ఆపకూడదు. మనపై మనం నమ్మకం ఉంచుకోవాలి. ఉదయ్ కిరణ్ గారు మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఆయన మనందరికీ ఒక స్ఫూర్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ ఇలాంటి ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.